సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నేచర్ని కంట్రోల్ చేయొచ్చు అంటే ఇది వేదాలు మంత్రాలు అంటే దీని గురించి తెలిసిన వాళ్ళకు అది ఓకే అనిపిస్తుంది. దీని గురించి తెలియకుండా అసలు ఈ మతం గురించి తెలియకుండా ఎప్పటికీ మతం గురించి మతాలు మాట్లాడుకొని అసలు మూర్తి ఆరాధనే చేయకూడదు అని అపోజ్ చేసేవాళ్ళు ఇది చూస్తే కనుక ఖచ్చితంగా ఏంటిది నేచర్ని కంట్రోల్ చేస్తారా మీరు అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ లోపల వస్తుంది. దానికి ఏమంటారు మీరు? దానికి ఏం ప్రూఫ్ ఇస్తారు? రండి అంటే ఇప్పుడు నీ గురించి నాకు తెలిసిందమ్మా, నువ్వు మాటలకి పడిపోతావని తెలిసింది, ఏం చేస్తాను? తెలీదు నాకు. అప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఏం చేయాలి? నేను నాకు నీతో పని ఉంది, నీతో పని చేయించుకోవాలి, నాకు నీ గురించి తెలుసు, వచ్చి మాట్లాడతాను. నీ గురించి తెలియదు, అప్పుడు నేను ఏం చేస్తాను? తెలుసుకుంటాను. తెలియదంటూ ఏదీ లేదు. ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో సాధ్యం ఉంది. సరే ఇప్పుడు ఇవన్నీ గాడిదగుడ్డు, మూర్తి ఆరాధన లేదు, మేము ఒప్పుకోం. నేను కూడా మూర్తి ఆరాధన ఉంది అని చెప్పట్లే. అగ్ని అనేది మూర్తి కాదు, అవసరం. ఓకే, పరమాత్మ ఒక్కడే అంటున్నాను. చూపించగలవా అని అడుగుతారు, అంతేగా? చూపిస్తాను. చూసే దమ్ము నీకుందా? పరమాత్మ అనేవాడు ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు, ఒక్కడున్నాడు, వాడిని చూపిస్తాను నేను. ఇందుగలడందు లేడందు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే గలదు. వెతికితే అంటే ఇప్పుడు మనకి ప్రహ్లాదుడు స్టోరీ చూస్తే స్తంభంలో ఉన్నాడని స్తంభాన్ని కొడితే స్తంభం నుంచి వచ్చాడు, అది సినిమా, అది కాదు. నువ్వు వెతికినా వెతకపోయినా నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు నాస్తికుడువైనా ఆస్తికుడువైనా జ్ఞానివైనా అజ్ఞానివైనా వెతికినా వెతకపోయినా పరమాత్మ నీకు కనిపిస్తాడు. చూడాలని కోరిక నీకుందా? పరమాత్మను చూడాలని ఎందుకు కోరుకోరమ్మా? లేదు నీకు. అయినా సరే నేను చూపిస్తాను, కనిపిస్తాడు, నీకు కూడా కనిపిస్తాడు. నేను చూడను అన్నా సరే నీకు కనిపిస్తాడు. ఆడే పరమాత్మ, నాలో ఉన్నాడు పరమాత్మ, నీలోనూ ఉన్నాడు. నీ పరమాత్మను నువ్వు చూసే అవకాశం ఎప్పుడు ఉంటుంది నీకు? నువ్వు ఉన్నావన్నదే వాస్తవం. నువ్వు లేవు, నేను చూడలేదండి, నేను లేను, నువ్వు ఉండవు. ఇంకా నేను అనేదే పరమాత్మ. ఆ పరమాత్మ ప్రతిరోజు నిన్ను నిద్ర లేపేది, నిన్ను బ్రతికి ఉంచేది ఆ పరమాత్మే. సూర్యుడుగా ఉదయిస్తున్నాడు, కనిపిస్తున్నాడు కదా సూర్యుడు, ఆయనే పరమాత్మ. ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం. నేను నమ్మను సూర్యుడు దేవుడు కాదు, ఓకే కాదు, కానీ ఆయన వస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆయన అక్కడే ఉన్నాడు, మనం ఇలా తిరిగి అక్కడికి వస్తున్నాం. మనం వచ్చేసరికి మళ్ళీ అక్కడే ఉంటున్నాడు. ఆయనలోంచి వచ్చేటువంటి కాంతి కిరణం నాలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. భూమి తిరగలేదు, ఆగిపోయింది, భూమి అక్కడే ఉండిపోయింది. లేదా మేఘం అడ్డొచ్చింది, నేను ఉదయం ఎలా లేస్తాను? నీరసంగా నిశ్చేష్టుగా లేస్తాను. అదే మేఘం అడ్డు లేదు, కాంతి పడింది, ఎంత బద్ధకంగా ఉన్నా కాంతి మొహం మీద పడుతులోకి దుప్పటి ముసుగేసుకుంటాను కొంతవరకు. ఆ దుప్పటిని కూడా ఛేదించుకుని లోపలికి వచ్చి నిద్ర లేపుతున్నాడు నిన్ను, వాడే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తత్వం అగ్నిగా ఉంది. ఆ అగ్నిని రగిల్చి దాంట్లో నీకు కావలసినటువంటి లబ్ధి కోసం పదార్థాన్ని నివేదన చేసి ఒక పొగను సృష్టిస్తే సువాసన భరితమైనటువంటి సాంబ్రాణి అందులేసం వ్యాపిస్తుందిగా, అక్కడే ఉంటుంది. దానివల్ల దుర్గంధం పోతుందిగా. అగ్నిలో సాంబ్రాణి వేస్తే అది యజ్ఞగుండం కాదు, ఒక నిప్పుల కంటే అనుకుందాం. ఒక పిడక మీద సాంబ్రాణి వేస్తే పొగొచ్చింది, ఇది వైజ్ఞానికత కదా. అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంది. ఎలా అంటే ఇలా పిడక మీద వేసినటువంటి అగ్గి మీద సాంబ్రాణి వేస్తే ఆ పొగ అంతా దుర్గంధాన్ని దూరం చేసింది. దుర్గంధం ఇంకా వస్తుంది, కళేబరం కుళ్ళిపోయింది, దుర్గంధం వస్తుంది. నువ్వేమీ కొట్టక్కర్లా, రోజు సూర్యకిరణం వచ్చి దాన్ని క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతకాలానికి దుర్గంధం నిర్వీర్యం అయిపోతుంది. అదే పరమాత్మ. సాధన చేస్తే ప్రకృతిని, నీలో ఉన్న ప్రకృతిని, బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతిని కూడా నువ్వు సాధన చేయగలవు, సాధించగలవు. అష్టాంగ యోగం అని ఒక సాధన ఉంటుంది. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని దీంట్లో ముఖ్య భాగాలు. ఆ సాధన చేస్తే అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత ప్రాకార సిద్ధులు. అనిమ సిద్ధి అంటే శరీరాన్ని పెద్దదిగా చేయటం, చిన్నగా చేసేయడం, కనిపించకుండా వెళ్ళిపోవటం, ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని చూడటం, ఎక్కడో దూరంగా నా గురించి మాట్లాడుకుంటున్న మాటలు వినడం. సాధన చేస్తే సాధ్యం. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా. పూర్వం దానికి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేయాలి, ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉంటూ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు ఈ నియమాన్ని పాటించగలిగితే ఇప్పుడు కూడా నువ్వు ఆ సిద్ధులు సాధించగలవు. ఒక్కొక్కసారి సడన్గా ఎవరో ఫ్రెండ్ గుర్తొస్తాడు, ఎలా ఉన్నాడో అనుకోగానే ఫోన్ వస్తుంది,
ఆడిపి పడతాడు. టెలిపతి. నువ్వు అనుకున్నావని ఆడు ఫోన్ చేయడా, ఆడు ఫోన్ చేస్తున్నాడు కాబట్టి నీకు నీకు తెలిసిందా? అనిపించిందా? ఇదే టెలిపతి. అంటే నీకెంతో కొంత శక్తి, నాకే కాదు నీకు ఉంది, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు ఉంది. ఇందులో ఎవరు కూడా వీళ్ళకి అర్హత లేదు అనేది లేదు, అందరికీ అర్హత ఉంది, కాకపోతే సాధన చేయట్లేదు, నమ్మట్లేదు. దానికే సూర్యకిరణ విజ్ఞానము అని ఒక సబ్జెక్ట్ ఉంది. సూర్యకిరణాల్లో ఈ శక్తులన్నీ ఉన్నాయి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఎవరైతే ఏమి చేయక్కర్లే, పొద్దుటే లేచిపోయి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్గా వైట్ మీకు నచ్చినాయి ఎల్లో వేసుకుంటే చాలా మంచిది, ఎల్లో డ్రెస్ వేసుకుని సూర్యుడికి ఎదురుగుండా కూర్చుంటే ప్రతిరోజు ఏమీ చేయొద్దు, నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంతే మంత్రం, నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అలా చూస్తూ ఉంటే సుమారు మీ ఇంటెన్షన్ బట్టి 3 నుంచి సంవత్సరం లోపు అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. అదే గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఏం ప్రచోదనం? బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. ఎవరిచ్చేదంటే సవిత్రుడు, ఆయన సూర్యుడు. ఆయన పురుషుడు స్త్రీతత్వాన్ని కలిగి ఉంటాడు, అందుకని గాయత్రి మాత అయింది. జ్ఞానం వస్తుంది, దేన్నైనా సాధించవచ్చు. ఇది ఒప్పుకోలేను అంటే ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. సూర్యుడిలోంచి కాంతి వస్తుందిగా, అది వేడిగా ఉందిగా, దానివల్ల కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందిగా, ఆ పదార్థాలు ఆకులు పత్రహరిందం ద్వారా పదార్థం తయారు చేసుకుంటే దాన్ని వండుకుని తింటున్నాం, అది నాకు జీవాన్ని ఇస్తుంది. ఈ తిన్నది అరగడానికి మళ్ళీ ఆయనే కారణం. నువ్వు తినేసో కిరణాలు లేకపోతే 4 గోళ్ల మధ్యలో కూర్చుని చీకట్లో కూర్చుని 4-5 రోజులు భోజనం చేస్తే అరగవు. అంటే మళ్ళీ ఇది అరగాలంటే ఆయన ఉండాలి, ఆ పరమాత్మ ఉండాలి. ఆ పరమాత్మ ఉంటేనే ఇది జరుగుతుంది. అప్పుడు ఆయన దేవుడా కాదా? నిన్ను బ్రతికించేవాడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు, నీలో తానై ఉన్నవాడు ఎవరు? పరమాత్మ.